నమస్తే. ఇవాల్టి రీల్లో మనము టాప్ 3 ప్లాట్ఫామ్స్ టు స్టార్ట్ క్రియేటింగ్ కంటెంట్ అంటే బెస్ట్ 3 ప్లాట్ఫామ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. మీరు ఎక్కడి నుంచి అయితే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయొచ్చు అని. బ్లాగ్ ఆర్ న్యూస్ లెటర్ అంటే ఇప్పుడు మీరు ఆర్టికల్స్ ఏమైనా చదువుతారు చూసారా, వాటిని బ్లాగ్స్ అంటారు. న్యూస్ లెటర్స్ అంటే ఈమెయిల్స్ కి వాటికి సెండ్ చేస్తూ ఉంటారు, ఒక ఆర్టికల్ లాగా రాసి, దాన్ని న్యూస్ లెటర్ అంటారు. రాయటం ఎక్కువ ఇష్టం ఉందనుకోండి, ఇది అనేది మీకు బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుంది. ఇందులో మీకు లాంగ్ టర్మ్ ఆర్గానిక్ రీచ్ అనేది ఉంటుంది. ఎవరైతే మాకు రాయటం ఇంట్రెస్ట్ ఉంది, మేము బాగా రాస్తాము అనుకుంటారో వాళ్ళు ఈ బ్లాగ్ పోస్ట్ రైటింగ్ కానీ న్యూస్ లెటర్ రైటింగ్ కానీ స్టార్ట్ చేయండి. బోనస్ టిప్ ఒకటైతే ఇస్తాను, అన్ని ఒకసారి అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఏదైనా ఒక దాంట్లో మాస్టర్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వాటికి వెళ్ళాలి. ఎందుకంటే ఒకసారి అన్ని స్టార్ట్ చేస్తే దేని మీద కూడా కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేయలేరు. మీకు లాంగ్ ఫామ్ వీడియోస్ చేయడం ఇష్టం ఉంది, నేను వ్లాగింగ్ చేస్తాను, లేకపోతే ఏదైనా కేటగిరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కేటగిరీస్ గురించి కావాలంటే నీడ్స్ గురించి వీడియోస్ అయితే చేశాను, మన ప్రొఫైల్లో ఉంటే చెక్ చేయండి. అలాంటి లాంగ్ ఫామ్ వీడియోస్ చేస్తాం అంటే యూట్యూబ్ లో కంటెంట్ చేయడం స్టార్ట్ చేయండి. అలాగే మాకు షార్ట్ ఫామ్ కంటెంట్ చేయడం అంటే ఇష్టం, మాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం, త్వరగా రీచ్ కావాలి, విజిబిలిటీ కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. ఒకవేళ మీకు కనుక నాకు వీడియోస్ చేయడం ఇంట్రెస్ట్ లేదు, నాకు రాయటం బాగా వచ్చు, నేను కంటెంట్ రాస్తాను అనుకుంటే బ్లాగ్ రైటింగ్ కానీ న్యూస్ లెటర్ రైటింగ్ కానీ స్టార్ట్ చేయండి. ఫైనల్ గా ఈ 3 ప్లాట్ఫామ్స్ కి ర్యాంకింగ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ర్యాంక్ యూట్యూబ్ వస్తుంది, సెకండ్ ది బ్లాగ్ ఆర్ న్యూస్ లెటర్ వస్తుంది, థర్డ్ ర్యాంక్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ వస్తుంది. ఇలాంటి మంచి కంటెంట్ కోసం ఫాలో అవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.